కేటీఆర్ని పిలిచినలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి గతంలో ఈడీ అదేవిధంగా ఏసీబీ కూడా పిలిపించినటువంటి సందర్భం. ఈసారి రెండోసారి పిలిపించిన నేపథ్యంలో ఈసారి ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే అరెస్ట్ చేస్తారన్న ఒక చర్చ కూడా బయట స్పెక్యులేషన్ వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ మాజీ మంత్రులు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి ఆయనకు మద్దతుగా కేటీఆర్ మద్దతుగా వచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. కొంతమందితో మాట్లాడిద్దాం. మాజీ ఎమ్మెల్యే గారు మన దగ్గర ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్ ఈ కేటీఆర్ది ఏసీబీ బిలోడాన్ని మీరు ఏ రకంగా చేసుకున్నారు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు హామీలు అమలు చేయలేక ఈరోజు దాదాపుగా అమలు చేసినటువంటి హామీలలో కూడా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఉచిత బస్సు అని చెప్పేసి నేడు ఆ మిగతా ఉన్నటువంటి అన్నీ కూడా బస్ ఛార్జీలు పెంచడం, రైతు బంధు పేరుతోటి ఏదైతే 14,000 ఇస్తా అని చెప్పి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చినారో దాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేకపోవడం, రైతు రుణమాఫీ చేయలేకపోవడం, ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి శాంక్షన్ చేయడమే తప్ప దానికి ఫండ్లు రిలీజ్ చేయలేకపోవడం, ఇట్లా పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని పరిస్థితిలో ఇట్లా అనేక రకాలుగా విఫలం చెందుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్న తరుణంలోనే దీన్ని డైవర్షన్ చేయాలి, ప్రజల దృష్టి మరలించాలంటే ఏదో ఒక తప్పుడు కేసులు ఉన్న మా నాయకుల మీద పెడితే ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ ఇటువైపు చూస్తారని చెప్పేసి ఒక అపోహలో కావాలని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు క్లియర్ కట్గా వాళ్ళు ప్రభుత్వంలో వచ్చిన దగ్గర నుంచి కూడా కనపడుతున్నది. మనం చూసుకుంటే మొట్టమొదటిసారి మనం చెప్పినాం ఈ 50 కోట్లు ప్రభుత్వ బ్యాంకు నుంచే అక్కడ ఏదైతే సంస్థకు ఉన్నాయో దానికి డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళు అక్కడ స్టేట్మెంట్ తీపించినా కానీ అక్కడ పైసలు ఉంటాయి తప్ప అనవసరంగా దీని మీద రాద్ధాంతం చేయొద్దు. ఇది పూర్తిగా అధికారికంగా ఏదైతే ప్రొసీజరల్గా జరగాలో దాని ప్రకారంగా జరిగిందని చెప్పడం జరిగింది. అయినా రూల్స్ ప్రకారము నిధులు మళ్లించడం జరిగింది అనేటువంటి విషయంలో తప్పుపడుతుంది ఏసీబీ కానీ ఈడీ కానీ. అదే సమయంలో అరవింద్ కుమార్ కావచ్చు, లేదంటే ఉన్నటువంటి బీఎల్ఎన్ కావచ్చు, ముగ్గురు కూడా రూల్స్కి బ్రేక్ చేశారనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు అధికారికంగా వాళ్ళకి తెలిసి కూడా ప్రొసీజర్ ప్రకారంగా జరిగిందని తెలిసి కూడా కావాలని జనాలని పదే పదే తప్పు జరిగిందంటే జరిగితే అక్కడేదో జరిగిందని చెప్పేసి జనాలు నమ్మాలని గతంలో వాళ్ళు ఏదైతే బురద జల్లాలనుకున్నారో మా ప్రభుత్వం ఓడిపోకముందు వాళ్ళు అనుకునే నిజం జరిగినా కానీ నేడు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీ ఎప్పటికప్పుడు మీడియా వేదిక ద్వారానే ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. అక్కడ ఎట్లాంటి తప్పిదాలు లేవు. ఇక్కడ ప్రభుత్వం దగ్గర అఫీషియల్గా పంపించిన సొమ్ము అక్కడ ఉంది అకౌంట్లో, కావాలంటే అక్కడ చెక్ చేసుకోమని కూడా మనం చెప్తున్నాం. అయినా కానీ కావాలని ఇక్కడ వీళ్ళు ఏదైతే అసమర్థ పాలనని ఎత్తి చూపిస్తున్నందుకే ఈరోజు కేటీఆర్ గారు కావచ్చు, మా గౌరవ కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న సంగతి కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రైట్. సూప్రత్ ఎట్లా చూస్తారు? పార్టీని మొదటి నుంచి ఉన్నారు. ఒక వరుస మొన్న చూసాం కాళేశ్వరం కమిషన్ దగ్గర నుంచి అక్కడ కేసీఆర్ గారు వచ్చి వెళ్ళారు. ఇప్పుడు కేటీఆర్ గారు మొన్న కవితను ఈరోజు ఓవరాల్గా పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తుందన్న ఆరోపణ వస్తున్న నేపథ్యంలో మీరు ఎట్లా స్పందిస్తారు? ఈరోజు డెఫినెట్గా అందరికీ అర్థమైపోతుంది, తెలంగాణ ప్రజానికానికి మొత్తం కూడా అర్థమైపోయింది ఏంటంటే ఈ 18 నెలల కాలంలో వాళ్ళు చేసింది ఏంటంటే కేటీఆర్ గారి మీద 15 కేసులు, హరీష్ రావు గారి మీద 7 కేసులు, ఇట్లా కేసీఆర్ గారిని కాళేశ్వరం విచారణ అని చెప్పేసి ఇట్లా అనేక కమిషన్లు, తర్వాత కేసులు, ఇవన్నిటితోని వీళ్ళు ప్రజల దృష్టిని డైవర్ట్ చేయాలనే ఒక ఆలోచనతోని దురుద్దేశంతో ఈ కేసులు పెడుతున్నారు. దానికి కోర్టులు కూడా కొట్టేసినటువంటి చూసినాం. ఎఫ్ఐఆర్లని క్వాష్ చేసినటువంటి కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లని క్వాష్ కూడా చేయడం జరిగింది కోర్టులు. కాబట్టి ఈరోజు విచారణ జరుగుతున్నది. ఎఫ్ఈఓకి పేమెంట్ చేసిర్రు. ఏసీబీ కేసు ఎట్లా అవుతుంది? ఏసీబీ అంటే అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విచారణ సంస్థలు కూడా మొత్తం కూడా జేబు సంస్థల్లాగా రేవంత్ రెడ్డి టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసినట్టే వీళ్ళు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా దాంట్లో పారదర్శకత లేదు, దాంట్లో ఎక్కడ కూడా శాంక్టిటీ లేదు. ఇవన్నీ కూడా లీగల్గా ఏంటంటే మెన్సరియా ఉండాలి. అంటే గిల్టీ ఇంటెన్షన్ అంటే ఒక దురుద్దేశము, ఏదన్నా క్రైమ్ నేరారోపణ చేయాలంటే ఇక్కడ కేటీఆర్ గారిని దురుద్దేశం ఏంది, కేటీఆర్ గారు చేసినటువంటి క్రిమినల్ ఇంటెన్షన్ ఏంది? ఎక్కడ కూడా ఈ ఎఫ్ఈఓ అనే సంస్థతో ఒప్పందం చేసుకొని ఫస్ట్ టైం ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసి తద్వారా దాదాపు ప్రభుత్వానికి కావచ్చు మిగతా అంతా కూడా హైదరాబాద్ ఎకనామీకి 700 కోట్ల ప్రయోజనం చేకూరిందని నిల్సన్ అనే సంస్థ నివేదిక ఇచ్చింది. అదేవిధంగా పెట్టుబడులు 9,000 కోట్ల పెట్టుబడులు కూడా ఆ రోజు ఈ తెలంగాణ ప్రభుత్వం ఆకర్షించగలిగింది. కాబట్టి ఈరోజు ఏదన్నా వీళ్ళు కూడా మిస్ వరల్డ్ కంటెస్ట్ పెట్టిర్రు. మిస్ వరల్డ్ కంటెస్ట్కి దాదాపు 200 కోట్లు ఖర్చు అయినాయని చెప్తున్నారు. ఆ 200 కోట్లతో ఒక్క రూపాయి అన్నా ప్రభుత్వానికి ఏమైనా పెట్టుబడి వచ్చిందా? కాకపోతే ప్రభుత్వానికి వచ్చింది ఏంటంటే చెడ్డ పేరు. ఏంది? ఆ మిల్లా మ్యాగీ అనే ఒక ఇంగ్లాండ్ కంటెస్టెంట్ని ఇక్కడ విరమించుకొని ఇంగ్లాండ్కి పోయి ఆరోపణలు చేసింది ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఉండేటటువంటి ఒక ఎంపీ మీద, అదేవిధంగా ఒక రేవంత్ రెడ్డి గారి సన్నిహితులు
నిందితుని మీద ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేసిన ఇప్పటివరకు విచారణ లేదు. ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తలేడు డీజీపీ గారు? ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఫస్ట్ అలిగేషన్ ఉంటాయి, అది ముఖ్యంగా మహిళల మీద సెక్సువల్ అసాల్ట్కి సంబంధించినటువంటి కేసు, దాన్ని నమోదు చేస్తలే. కానీ కేటీఆర్ గారి మీద కాళేశ్వరం విచారణ అంటారు, కేసీఆర్ గారి మీద అదేవిధంగా ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ ఒక కేసు, అదేవిధంగా లగచర్లలో కేసు పెట్టాలని చూసిర్రు. తర్వాత హైడ్రా మూసి బాధితుల పక్షాన్ని నిలబడితే అక్కడ కేసులు పెట్టాలని చూసిర్రు. చార్మినార్ లోగోని ఎందుకు తీసేస్తారు చార్మినార్ అని చెప్పేసి అడిగితే దాని మీద కేసులు. ఇట్లా ప్రతి విషయంలో కేసులు పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతున్నాడు కేటీఆర్ గారు. కాబట్టి దాన్ని కేటీఆర్ గారిని ఇట్లా ఇడిచిపెడితే మొత్తం కూడా ప్రభుత్వం మొత్తం బదలామైపోతుంది అని చెప్పి భావించి ఇప్పుడు ఎన్నికలకు పోదలిచిరు వాళ్ళు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలంటే డైవర్షన్. అంత రిస్క్ తీసుకునే అవకాశం ఉందా? స్థానిక సంస్థల ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తారని బయట జరుగుతున్నటువంటి చర్చకు ఎంతవరకు ఉంది? నిజంగానే అలాంటి చేసినట్టుగా మీరు భావిస్తారా? ఇప్పుడు కేవలం రాజకీయ కక్షపూరితమైనటువంటిగా పనిగా చేయాలని అనుకుంటున్నారు. ఇంకా దానికి వాళ్లకు ఆయన కక్ష తీర్చుకోవాలనేటువంటి దుర్బుద్ధితో ఉన్నాడు. కాబట్టి ఇక ఎన్నికలు ఏమి అక్కర్లేదు. ఏ కారణంగా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి చేస్తున్న పని ఏంది? కేటీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారిని కానీ ఏదో ఒక రకంగా జైల్లో పెట్టాలి. ఎందుకు అంటే ఆయన 50 లక్షల నోట్ల కట్టలు దొరుకుతూ ఇదే ఏసీబీలో కేసు నమోదులు విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆ విచారణ ఎదుర్కొంటున్నాడు కాబట్టి దాన్ని సేమ్ కక్షపూరితంగా అదే ఏసీబీ తోటి కేటీఆర్ గారి మీద పెట్టాలని తప్ప వేరింకెళ్ళేది బరాబర్గా ఉంటుంది. ఒకటే ప్రజలకిచ్చిన 420 హామీలని, మోసపూరిత హామీలని అమలు చేయలేక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకు ప్రజల తరఫున, బాధితుల తరఫున అటు లగచర్ల కావచ్చు, దిలావర్పూర్ కావచ్చు, మొన్నటి ఉన్న పెద్ద ధన్వాడ కావచ్చు, జోగులాంబ జిల్లా ఏ మూసి బాధితులు కానీ హైడ్రా బాధితులు అందరి పక్షాన కేటీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ నిలబడి కొట్లాడుతున్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెసు, బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఒక్కటే కుట్రపూరితంగా టీఆర్ఎస్ని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఏదో ఒక రకంగా అప్రతిష్టపాలు చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ కుట్ర అందులో భాగమే తప్ప వేరే ఇంకేం చూసినప్పుడు తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున కేటీఆర్కు మద్దతుగా సంఘీభావంగా చాలామంది రాజ్యసభ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు చాలామందిగా ఇక్కడికి వచ్చారు. వందలాదిగా కాసేపటి క్రితమే ఏసీబీ ఆఫీస్కు వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడ ఒక చర్చ అయితే జరుగుతోంది. అరెస్ట్ ఏమైనా చేయబోతారా ఏంది అన్నటువంటి చర్చ అయితే బయట జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో నిజంగా అంత రిస్క్ తీసుకోబోతుందా ఏంటి అనేది సీనియర్ పార్టీ నేత, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారండి ఏసీబీ ఆఫీస్కు వెళ్ళడాన్ని? తెలంగాణ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. నోటీస్ ఇచ్చారు కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి పౌరునిగా, నాయకునిగా అటెండ్ చేయాలి. కాబట్టి కేటీఆర్ గారు చట్టాన్ని గౌరవించి అటెండ్ చేస్తున్నారు. కానీ చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం, చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అది కళ్ళ ముందర కనపడుతున్నది. తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. అక్కడ ఏం లేదురా నాయన, ఈ ఫార్ములా దానికి సంబంధించి ఏం జరుగుతున్నది, 40 కోట్లు అలా ఉన్నమాట వాస్తవమే కదా. కనీసం ఇయాటి వరకు మరి ఆ పైసలు రిటర్న్ చేయరని చెప్పి ఒక ఉత్తరం కూడా పెట్టలేదు, ఒక ఈమెయిల్ పెట్టలేదు. నీ ఉద్దేశం ఏంది? ఎక్కడ దుర్వినియోగం అయింది? ఎక్కడ పక్కదారి పట్టింది? చెప్పని చెప్పేసి లాస్ట్ టైం చెప్పినప్పుడు చెప్పిండు. ఓపెన్గా ఈరోజు కేటీఆర్ గారు చేసే ఛాలెంజ్ ఏంది? ఇద్దరం ఓటుకు నోటు కేసు దొంగమైన నువ్వు, ఈ ఫార్ములా కేసు నన్ను అంటున్నావు కదా, నేను ఇద్దరం కలిసి లై డిటెక్టర్ లైవ్లో పెడదాం. ఏ టీవీలో కూర్చున్నావో చెప్పు, లైవ్లో పెడదాం. నీకు దమ్ముందా చెప్పు, మొగన్ అయితే అన్నాడు. ఇంతకు మించిన ఓపెన్ ఛాలెంజ్ ఏముంటుంది? ఇక అంటే కావాలని చెప్పి పూరితమైనటువంటి కుట్రాపూరితమైనటువంటి చర్యలు చేసి ఒక మానసిక ప్రలోభానికి, మానసిక సంఘర్షణకు గురి చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం తప్ప, ఇది రాజకీయ కోణంలో చేసిన తప్ప అందులో ఎలాంటిది కూడా గింత అంటే గింత కూడా మనకు దొరికే అవకాశం లేదు. అంటే ఒక పక్క బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కంగారు పడుతున్నారనే చర్చ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ లీడర్ చెప్తున్నారు. త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు, కీలక నేతలు అరెస్ట్ కాబోతున్నారు. బల్మూరు వెంకట్తో పాటు చాలామంది నేతలు అట్టించి చెప్తున్న నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ఎక్కడ తప్పిదం జరిగింది అనుకోవచ్చు? కాదండి, విచిత్రం ఏంటంటే బల్మూరు వెంకటకి సంబంధం, వాడు ఏసీబీ డైరెక్టర్ ఏమన్నా వాటి చెప్తాండి, నాకు అర్థం కాదు, అరెస్ట్ చేస్తారని చెప్పి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ అవుతారట అని చెప్పి ముందే చెప్తున్నట్టు అర్థమైంది. వాళ్ళు కుడవాళ్ళు కొని చేస్తున్నాయి కదా, ఈ కళ్ళ ముందర అర్థమవుతుంది కదా.